ప్రభువునందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ తెలుగు బైబిల్ నాలెడ్జ్ ఛానల్ ఎందుకని అపోస్తుల కార్యంలోనేమో 7 జాతుల వారని చెప్పాడు. నిర్మాకాండంలోకి వచ్చేసరికి ఇప్పుడు మనం చూసిన 2 వచనాల్లో కూడా 6 జాతులే కనబడుతున్నాయి. మరి 7వ జాతి ఏమిటి? అదే ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం. ఇశ్రాయేలీయులు హతము చేసిన ఆ 7 జాతులు ఎవరు అనగా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1వ వచనం. నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులను,
గిర్గాషీయులు, అమ్మోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత ఇక్కడ మనకు సమాధానం దొరికింది. ఏంటిది? ఆ జాతుల పేర్లు మనం చదువుకుందాం ఒకసారి మళ్ళీ. హిత్తీయులు, గిర్గాషీయులు, అమ్మోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు 7 జాతుల పేర్లు దొరికింది. మరి నిర్గమకాండంలో లేని ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఒక్క జాతి, ఆ మిగిలిన ఒక్క జాతి ఏం జాతి చూద్దాం. చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి మనం నిర్గమకాండం చదివితే ఆ మిగిలిన జాతి కూడా మనకి తెలియవస్తుంది. టాలీ చేసుకుందాం. అక్కడ ఇక్కడ కనానీయులు నిర్గమకాండంని అనుసంధానంగా చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు ఒక్కరితో అయిపోయింది. కానీ మనకి ఇక్కడ ఏముంది? గిర్గాషీయులు ఎక్స్ట్రా వచ్చింది. ఇశ్రాయేల్ హతము చేసిన 7 జాతుల పేర్లు మనకి ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఇంకా క్లియర్గా రాయబడి ఉంది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడని, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టున నీవు దీని వలన మీరు తెలుసుకుందరు. ఇక్కడ మనకి 7 జాతులు కనబడుతుంది. ఇంకో చోటు చూద్దాం. యెహోషువ 24వ అధ్యాయము 11వ వచనం. మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని. కావున ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అపోస్తలుల కార్యముల గ్రంథంలో రాయబడినట్లు 13వ అధ్యాయం 19వ వచనం ద్వారా ఇశ్రాయేలు హతము చేసిన 7 జాతులు ఎవరెవరు అనగా మనకి ద్వితీయోపదేశ కాండంలోను యెహోషువ గ్రంథంలోను క్లియర్గా రాయబడి ఉంది. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానము మనకి బైబిలే తెలియజేసింది, బైబిల్లోనే ఉన్నది. మనం జాగ్రత్తగా కనుక చదివినట్లయితే ఆ ప్రశ్నకు సమాధానం మరి మన బైబిల్లోనే ఉన్నది. దేవునికి స్తోత్రం.